మండుతున్న అన్నానికి అడుగుని సెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా. అసలు రాను రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారా గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయే ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, ఏమవుద్ది? అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు. సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ అనేవాడు సైకో. ఎందుకు సైకో? పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో. నువ్వు సైకో. ఎవడికి సైకో? మాకేం సైకో? ఏం చేశాడు సైకో? సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా? రోజు పురాణాలు నోట్లో ఒల్లివేయటం కాదు, బట్టి పట్టం కాదు, వేద మంత్రాలు బట్టి పట్టం కాదు, దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు. నాలుక మీద పురాణాలు, ఉపనిషత్తులు, వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాగుంటుంది. బట్టి పడితే జీవితం. ఇంకా మీలో సిగ్గు కానీ లజ్జ కానీ ఏమీ లేకుండా బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. మీ స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి ఉందా? పేరు నాని గారికి నేను అడుగుతా ఉన్నా. బాలకృష్ణ గారి గురించి మాట్లాడే స్థాయి పేరు నానికి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. లేదు చిరంజీవి గారి గురించి మాట్లాడే స్థాయి ఈ పేరు నానికి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మీకు ఇష్టం ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పి కళ్ళు నెత్తికెక్కి డైరెక్టర్ని ఇంటి దగ్గర పిలిపించుకుని వాళ్ళని డోర్ల దగ్గర వెయిట్ చేయించుకున్నటువంటి చరిత్ర మీది. ఇవాళ ఆ నాయకుల్ని, ఆ సినిమా హీరోల్ని గౌరవించి వాళ్ళకు ఒక సుముచిత స్థానం కల్పించి సినిమా ఇండస్ట్రీని నిలబెట్టాలని తపన పడుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు చిరంజీవి గారిని మీరు అవమానించారు. ఆ రోజున మీరు సినిమా హీరోలందరినీ కూడా గేట్ దగ్గర ఆపేస్తే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే టికెట్ల పేరుతో, రేట్ల పేరుతో థియేటర్ యాజమాన్యాన్ని అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి హీరోల్ని ఇబ్బంది పెట్టి లబ్ధి పొందాలి, మీ కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో పేరు నాని గారు పనిచేశాడు. ఇవాళ ఆయన నీతి కౌరులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా ప్రజలు ఎవరో చూస్తూ ఊరుకోరు, చాలా సమన్వయంతో ఉన్నారు. ఇవాళ హీరో ఫ్యాన్స్ అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇలా రెచ్చగొట్టే నాయకుల వల్ల సమాజంలో మార్చడానికి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రెచ్చగొట్టే కార్యక్రమాలను బారిన పడొద్దు. మొన్న కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ తరఫున మీటింగ్ పెడితే చాలా పెద్ద మనిషిగా చిరంజీవి గారు దాన్ని కంట్రోల్ చేశారు. అలాగే బాలకృష్ణ గారు కూడా ఇవాళ నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ని కానీ వాళ్ళు కానీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే సోకాల్డ్ నాయకులు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు, తరిమి కొడతారు, బట్టలోడు తీసి కొడతారు. ఇదే పేరు నానికి ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇదే రకంగా నువ్వు విమర్శలు చేసుకుంటూ, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తే నిన్ను రోడ్డు మీద కూడా తిరగకుండా తరిమి కొడతారు. అది గుర్తుపెట్టుకోవాలి పేరు నాని గారు. ఇవాళ